ఆంజనేయ స్వామివారికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం? సింధూరంతో ఆంజనేయ స్వామివారిని పూజించిన, సింధూర పారాయణం చేసిన ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో న్యూస్ 18 ప్రత్యేక కథనాన్ని మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా అర్చకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామివారు అనగానే మనకు సింధూరం గుర్తుకు వస్తుంది. ఈ సింధూరం స్వామివారికి సమర్పిస్తే ఎలాంటి పుణ్యఫలాలు ఉంటాయి? ఈ స్వామివారికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? స్వామివారికి సింధూర అలంకరణ అనాదిగా ఎక్కడి నుంచి ఈ ఆచరణ మొదలైంది అంటే, హనుమంతుల వారు సీతారామ లక్ష్మణ దర్శనార్థం స్వామివారు వారి దగ్గరికి వెళ్ళినాడు. అప్పుడు సీతా అమ్మవారు తను స్నానం చేసి అక్కడ నుదుటిలో పాపిడ, మధ్య నుదుటి భాగం నుంచి పాపిడ తీసుకొని ఆ పాపిడ మధ్య భాగంలో సింధూరం అలంకరించుకోవడం స్వామివారు చూసినారు. అప్పుడు ఆ అలంకరించుకునేటువంటి సమయంలో ఆ సీతా అమ్మవారు హనుమంతుని ఏ విధంగా చూసిందట అంటే, ఎన్నో రోజుల తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొడుకును ఎంత ఆర్ద్రతతో ఆ అమ్మ చూస్తున్నదో అంతే ఆర్ద్రతతో ఆ సీతా అమ్మవారు హనుమంతుని చూసిందట. చూడడంతో అమ్మ అంటే ఆ సీతా అమ్మవారు మధ్య నుదుటిన పాపెడలో సింధూరం పెట్టుకోవడం వల్ల నా సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆయుర్దాయం రోజు రోజుకు పెరుగుతుంది అని చెప్పి అనేటువంటి ఉద్దేశంతో నా రామచంద్ర స్వామి వారి యొక్క ఆయుర్దాయం పెరుగుతుందంటే మా సీతా అమ్మవారే ఏం కర్మ, నేను కూడా ఒళ్ళంతా సింధూరం పెట్టుకుంటానని చెప్పని గణపతి స్వామి వారేమో గదవ దగ్గర సింధూరం పెట్టుకుంటే, ఆంజనేయ స్వామి వారేమో ఒళ్ళు మీద మొత్తం తైలం పోసుకొని ఆ తైలం మీద మొత్తం సింధూర లేపనం చేసుకుంటాడట. ఎందుకట అంటే ఆనాడు సీతా అమ్మవారు 5వ తనం అంటే ఏ భార్యకైనా 5వ తనం నిలబడాలి అంటే వారు మధ్య నూతుటున్న పాపిడ తీసి ఆ పాపిడ ప్రారంభ భాగంలో సింధూరం కనుక వారు అలంకరించుకున్నట్లయితే వారి యొక్క భర్త యొక్క ఆయుర్దాయం పెరగడంతో పాటు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పని అనేటువంటిది అనాదిగా వాక్కు. అలాగే ఆ ఆంజనేయ స్వామి రామభక్తుడు కాబట్టి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతయే నమః అనేటువంటి యొక్క దాని ప్రకారం ఆ యొక్క హనుమంతుల వారు సీతా అమ్మవారు నుదుటిన పాపటలో సింధూరం అలంకరించుకుంటే నా రామచంద్ర స్వామి వారి యొక్క ఆయుర్దాయము పెరుగుతుంది అంటే నేను ఆ సింధూరాన్ని ఒక్క దగ్గర పెట్టుకోవడం కాదు, నా శరీరం అంతా నేను సింధూరం అలంకరించుకుంటా అని చెప్పని ఆనాటి నుంచి స్వామివారి సింధూరం అలంకరణ ప్రారంభమైంది. స్వామివారికి సింధూరం అలంకరించిన, స్వామివారికి సింధూరంతో పూజ చేసిన స్వామివారి హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో పాటు మనకు ఎవరైతే ఆ సింధూరంతో స్వామివారిని అలంకరించి పూజ చేస్తారో వారి యొక్క కుటుంబానికి లక్ష్మీ సౌభాగ్య స్థితిని, అంటే సౌభాగ్యము అంటే ఎప్పుడూ 5వ తనం నిలబడేటువంటి శక్తిని స్వామివారు ప్రసాదిస్తాడు అనేటువంటిది ఆ పురాణవాక్కు. రామాయణంలో ఉండబడేటువంటి యొక్క హనుమద్ రామాయణంలో ఉండబడేటువంటి యొక్క అందులో ఈ యొక్క వాక్ కూడా ఇమిడిచి ఉంది.